హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ నేను ఈ వీడియోలో వివరించబోతున్నాను. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంత వేగంగా ఫ్యూచర్ సిటీ అనేది ఒక రియలైజేషన్కి వస్తుంది అనేది మీకు ఇలాంటి సమాచారం వింటే అర్థమవుతుంది. ఇంకా అర్థం కాని వాళ్ళను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో 4-5 రోడ్ల పనులు, 4-5 భవనాల పనులు, తర్వాత ప్రైవేటు కంపెనీలకు భూములు మ్యూటేషన్ చేసే ప్రక్రియ, ఇవి రియలిస్టిక్గా జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా కూడా ఫ్యూచర్ సిటీ వస్తుందా రాదా అన్న మీమాంస ఇంకా కొంతమంది వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళను ఒక్కసారి నాకు నవ్వుకుంటాను తప్ప ఇంకేం చేయలేం. దేర్ ఒపీనియన్. సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి వచ్చే 2-3 నెలల్లో జరిగే 2 కీలక పరిణామాలు నేను ఈ విషయంలో చెప్తాను. దాంతోపాటు ఇంకొక కీలకమైన పరిణామం చర్చించాలి. మనందరికీ తెలుసు, హైదరాబాద్ వేదికగా ఒక బయో సదస్సు జరిగింది. ఆ సదస్సులో వచ్చిన అతిథులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధినేతలు కూడా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యక్తమైన ఒక అభిప్రాయం, నేను పదే పదే చెప్పే ఒక అంశానికి 100% సూటబుల్గా ఉంటుంది. అదేంటంటే, ఫ్యూచర్ సిటీలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని కొంతమంది అడుగుతుంటారు. చాలామందికి యాక్టివిటీ కనిపిస్తున్న మీర్ ఖాన్పేట సరౌండింగ్లో పెట్టాలని ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ నేను నాకున్న ఎక్స్పీరియన్స్ అండ్ గత 30-35 సంవత్సరాల్లో హైదరాబాద్ గ్రోత్ను చూశాను కాబట్టి ఎక్కడ ఎందుకు డెవలప్మెంట్ అవుతుంది అనేది కొంత ఒక అవగాహన ఉంది కాబట్టి నేను మీర్ ఖాన్పేట సరౌండింగ్ వద్దు అని చెప్తుంటాను. మరి ఎక్కడ పెట్టాలి అంటే, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు మొత్తం నిన్న కలిపిన జీసీసీ జోన్తో పాటు మొత్తం ఫస్ట్ ఫేజ్లో ఉన్న 13,440 ఎకరాలలో 14 సెక్టర్లు రాబోతున్నాయి. ఏఐసిటీ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, లైఫ్ సైన్సెస్ కావచ్చు, ఇలాంటివన్నీ. సో మొత్తం 14 జోన్లు ఉన్నప్పుడు 14 జోన్లలో దేంట్లో ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ హ్యూజ్గా దేంట్లో వస్తుంది, ఎక్కువ సంఖ్యలో ఎక్కడ వస్తుంది. ఈ 2 అంశాలు చాలా ఇంపార్టెంట్. అక్కడ ఫస్ట్ గ్రోత్ ఉంటుంది. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను. దీనికి ఒకటే ఉదాహరణ చెప్తాను. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ యాక్టివిటీ చూసి స్కిల్ యూనివర్సిటీ వరకు జరుగుతుంది, రైట్, గుడ్, వెల్ అండ్ గుడ్. ఎఫ్సిడిఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వెల్ అండ్ గుడ్. గవర్నమెంట్ ఒక లేఅవుట్ డెవలప్ చేసింది. చాలామంది ఆ లేఅవుట్ జనాల కోసం అనుకుంటారు, అది ఓన్లీ రైతుల కోసం. దాంట్లో మంచి సెంటర్గా ఉందని చెప్పి వేలు పెట్టి కొంతమంది కొంటున్నారు. వాళ్ళకి త్వరలో షాక్ దొరుకుతుంది, నో డౌట్. దాంట్లో ఎలాంటి షాక్ అనేది నేను చెప్తాను త్వరలో. ఓకే, రైతుల నోటికాడ కూడు లాక్కోవడం కరెక్ట్ కాదు. ఇవాళ మీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ప్లాట్లు లాక్కోవడం, వాళ్ళకి అవసరాలు ఉంటాయి పాపం. ఎందుకంటే భూములు పోయినాయి, ఈ ప్లాట్లు అమ్ముకుంటే ఎంతో కొంత డబ్బులు వస్తాయి, ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికి దానికి ఉపయోగపడుతుందని వాళ్ళు పాపం ఆశపడుతుంటారు. కానీ భవిష్యత్తులో వాళ్లకు జరిగే ప్రయోజనాలను మీరు లాక్కుంటున్నారు ఇవాళ. అది కరెక్ట్ కాదు. రైతుల కడుపు కొట్టిన వాడు ఎవ్వడూ బాగుపడాడు. ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న చరిత్రను చూస్తుంటే మనకు అవగాహన అవుతుంది. సో ఈ ప్లేసుల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ స్థాయిలో వచ్చే జోన్ అది. ఉదాహరణకు చెప్తాను, గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వచ్చి 48 సంవత్సరాలు అయింది. మరి గచ్చిబౌలి ఆనాడే ఎందుకు డెవలప్ కాలేదు? వచ్చిన కొత్తలోనే ఎందుకు డెవలప్ కాలేదు? లాస్ట్ 15-20 ఇయర్స్లో ఎందుకు డెవలప్ అయింది? సింపుల్ లాజిక్. యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఫ్లోటింగ్ వస్తుంటారు, పోతుంటారు. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. మాలాంటి వాళ్ళం జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ అయిన కొత్తలో యూనివర్సిటీలో ఏదైనా గొడవలు అవి అయితే మేము కవర్ చేయడానికి వెళ్తే వేరే ఊరికి పోయినట్టు ఉండేది. బంజారాహిల్స్లో మా జెమినీ టీవీ ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళేసారు. అలాంటిది ఇప్పుడు అద్భుతమైన గ్రోత్, నో డౌట్. కానీ ఎప్పుడు డెవలప్ అయింది అంటే, ఐటీ సెక్టర్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, ఫార్మా రంగం ఆ ఏరియాలో వేళ్ళు ఉన్నుకున్న తర్వాత గచ్చిబౌలి డెవలప్ అయింది. సిమిలారిటీ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. స్కిల్ యూనివర్సిటీ ఏరియా ప్రస్తుతం మనకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కనిపిస్తుంది, ఆ రోడ్డు కనిపిస్తుంది. ఆ రోడ్డు కూడా అక్కడికే ఎండు, చాలా మందికి తెలియదు. తర్వాత ఎఫ్సిడిఏలో గవర్నమెంట్ శాంక్షన్ చేసిన పోస్టులు కేవలం 83 పోస్టులు. ఆ 83 పోస్టుల్లో 50 పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో అపాయింట్ చేసుకుంటారు, 33 మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో ఎందుకు ఫాస్ట్ గ్రోత్ వస్తుంది అక్కడ? ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. నేను ఇటువైపు ఎందుకు చెప్తానంటే, మిగతా ఏవి సజెస్ట్ చేసినా, అటువైపు ముచ్చర్ల వైపు సజెస్ట్ చేసినా, ముచ్చర్ల కడతాలు సజెస్ట్ చేస్తే అక్కడ ఏఐసిటీ, హెల్త్ సిటీ, WTC ట్విన్ టవర్స్, రతన్ టాటా రోడ్డు, ఇవన్నీ అట్టున్నాయి కాబట్టి అది స్కోప్ ఉంటుంది. ఇక ఇటువైపు లైఫ్ సైన్సెస్ హబ్ ఉంటుంది, మేడిపల్లి, నక్కర్త మేడిపల్లి అండ్ నానక్ నగర్. లైఫ్ సైన్సెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను క్లియర్గా. లైఫ్ సైన్సెస్లో అసలు నిజానికి
ఇప్పుడే కాదు, గత 30 సంవత్సరాలుగా కూడా హైదరాబాద్ ఫార్మా రంగంలో ఈ ఐటీ విప్లవం రాకంటే ముందే హైదరాబాద్కు ఒక గుర్తింపు తెచ్చిందంటే ఫార్మా రంగం. ఐడిపిఎల్ లాంటి సంస్థలు చాలామందికి తెలియదు. ఐటీతోనే పేరు వచ్చేది హైదరాబాద్ అనుకుంటారు. అంతకంటే ముందు ఫార్మా రంగం ద్వారా హైదరాబాద్కు పేరు వచ్చింది. దేశంలో ఫార్మా రంగంలో హైదరాబాద్కు గొప్ప పేరు ఉంది. సో అలాంటి ఫార్మా రంగాన్ని, ఫార్మా అంటే జనాలు భయపడుతున్నారు కాబట్టి లైఫ్ సైన్సెస్ అని పెట్టారు. లైఫ్ సైన్సెస్లో ఎంత ఉంది అంటే 2030 నాటికి రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం భారీగా విస్తరణ, 1,00,000 మందికి ఉపాధి కల్పన అవకాశాలు ఉన్నాయి. ఇది స్వయంగా రాష్ట్ర ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ బయో ఆసియా సదస్సు ముగింపు సెషన్లో ఆయన అనౌన్స్ చేశారు. ఇది ఇంకొంత డీటెయిల్స్ చదువుతాను నేను. ఈ రంగంలో కేవలం 2 ఏళ్లలోనే డిసెంబర్ 2023 డిసెంబర్ నుంచి జనవరి 2026 వరకు 73,360 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది హైదరాబాద్కి, తెలంగాణకి. లైఫ్ సైన్సెస్ ఇంపార్టెన్స్ చెప్తున్నాను నేను, అర్థం కాని వాళ్ళకు అర్థం చేసుకోమని చెప్తున్నాను. తెలంగాణ రైజింగ్ విజన్ 2047కు శ్రీకారం చుట్టాం. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ఇదంతా రెగ్యులర్గా చెప్తున్నారు. ఏమేమి వస్తున్నాయంటే తెలంగాణ లైఫ్ సైన్సెస్ స్కూలు, 1 బయో ఇన్క్యుబేటర్, జినోమ్ వ్యాలీ అనేది ఇక్కడ షామీర్పేట దగ్గర ఉంటుంది, ఫార్మా విలేజెస్ వంటివి తీసుకొచ్చాం. ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్కు పెద్దపీట వేస్తున్నాం. పెద్ద స్థాయిలో దాదాపు ఫస్ట్ ఫేజ్లోనే 35-36 వేల ఎంప్లాయ్మెంట్ లైఫ్ సైన్సెస్ హబ్లో మనకు అక్కడ రాబోతుంది. ఫ్యూచర్ సిటీలో 2030 కల్లా 1,00,000 మందికి ఉపాధి కల్పన చేసే రకంగా ప్రణాళిక రచిస్తున్నారు. తర్వాత ఇక్కడ చెప్తున్నాను, జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో 3వ వంతు 1/3 ఎగుమతులు హైదరాబాద్ నుంచి వెళ్తున్నాయి. ఫార్మా రంగానికి సంబంధించి ఉత్పత్తుల్లో 3వ వంతు, ఎగుమతుల్లో 5వ వంతు తెలంగాణది. ఏ దేశాలకు వెళ్తుందని కూడా క్లియర్గా ఉంది ఇక్కడ. బ్రిటన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్, యూకే తదితర దేశాలతో భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి వాళ్ళని భాగస్వామ్యం చేస్తున్నారు. కొత్త పెట్టుబడులకు అవకాశం. బయోటెక్ అన్షీల్డ్ ఏఐ ఆటోమేషన్ బయో రివల్యూషన్ థీమ్ పేరుతో నిర్వహించిన బయో ఆసియా 2026 సదస్సులో సుమారు 50 దేశాలకు చెందిన 4,500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు, పరిశ్రమ నిపుణులు, పెట్టుబడిదారులు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై చర్చలు జరిపారు. లైఫ్ సైన్సెస్ హబ్ దానికి సంబంధించి అంటే ఐటీకి సంబంధించి హైదరాబాద్, బెంగళూరు ఒక పోటీలో ఉన్నాయి. కానీ ఫార్మా రంగానికి వచ్చేసరికి అసలు హైదరాబాద్ సిటీకి పోటీయే లేదు. దేశంలో ఫార్మా ఉత్పత్తుల్లో 1/3 హైదరాబాద్ బేసిక్గా ఉత్పత్తి అవుతున్నాయి. తర్వాత ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్లో కూడా దేశంలో 5వ వంతు, అంటే 20% ఫ్రమ్ హైదరాబాద్. అలాంటి స్కోప్ ఉన్న రంగాన్ని ఇంకా విస్తృత స్థాయిలో పెంచేందుకు ఫ్యూచర్ సిటీలో 4,074 ఎకరాలను కేటాయించారు. మొత్తం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఉన్న లైఫ్ సైన్సెస్ హబ్తో పాటు జినోమ్ వ్యాలీ ఇలాంటి మొత్తం అన్ని ప్లేస్లలో కలిపి వచ్చే 4 సంవత్సరాలలో 1,00,000 మందికి ఉపాధి కల్పించే రకంగా ప్రణాళిక రచిస్తున్నారు. అందుకే నేను పదే ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్ హబ్ దగ్గర ఇన్వెస్ట్ చేయండి చెప్తుంటాను. ఇవన్నీ నేను అంటే అన్ని అంశాలను క్రోడీకరించిన తర్వాత సమ్మిళితంగా వచ్చిన ఒక అభిప్రాయాన్ని, ఒక అనాలిసిస్ని, ఒక విశ్లేషణను నేను నా వీడియోల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. లైఫ్ సైన్సెస్ హబ్ ఇంపార్టెన్స్ ఇన్ భారత్ ఫ్యూచర్ సిటీ ఒక ఖచ్చితంగా కమెండబుల్గా ఉంటుంది ఫర్ షూర్. రైట్, ఇక ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న మరో ప్రధానమైన అంశం ఏంటంటే, మనకు తెలుసు బేగరికంచ దగ్గర ఎక్కడైతే ఇప్పుడు అమెజాన్ డాటా సెంటర్ ఉంటుందో, అమెజాన్ డాటా సెంటర్ అపోజిట్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పర్మనెంట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. దాన్ని ఉగాది అంటే మార్చి 19వ తేదీన ఇనాగ్రేట్ చేయబోతున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలో FCDA పర్మనెంట్ బిల్డింగ్ బేగరికంచ దగ్గర అమెజాన్ డాటా సెంటర్ ఎదురుగా ప్రారంభించబడుతుంది. దాని పక్కనే మెట్రో స్టేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, రతన్ టాటా రోడ్డు మధ్యలో. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెల 19 మార్చి ఉగాదికి కొత్త ఆఫీస్ నుంచే కార్యకలాపాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. నెల రోజుల్లో అన్ని రకాల పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం నానక్రామ్గూడలోని HGCL ఆఫీస్లో FCDA కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ ఫ్యూచర్ సిటీలో 7.29 ఎకరాల స్థలాన్ని FCDAకు కేటాయించగా అందులో 2.11 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం FCDA అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. దీన్ని అన్ని రంగులతో కంప్లీట్ చేసి 19 కోట్ల రూపాయలతో దీన్ని కంప్లీట్ చేస్తున్నారు. ఉగాది రోజు FCDA బిల్డింగ్ ఇనాగ్రేషన్ కాబోతుంది. ఇది లేటెస్ట్ అప్డేట్ దీనికి సంబంధించి. దాంతోపాటు ఉగాది రోజే నకతమేడిపల్లి దగ్గర
ఈ లైఫ్ సైన్సెస్ హబ్లో కూడా 2 ప్రధానమైన కంపెనీలు తమ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా ఉగాది రోజే స్టార్టింగ్ చేయబోతున్నాయి. సో ఇది స్టెప్ బై స్టెప్గా జరుగుతున్న క్రమంలో ఇది లేటెస్ట్ అప్డేట్గా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ నేను సజెస్ట్ చేస్తాను. అక్కడ ఇన్వెస్ట్ చేసిండి, ఖచ్చితంగా బాగుపడతారు. అనవసరంగా లేనిపోయి చెప్తున్న వాళ్ళు చాలామంది మీర్ఖాన్పేట సరౌండింగ్ ఏరియాలో చూస్తున్నారు. కొనండి అక్కడ, కానీ ఈ దశలో కాదు. మీకు మీర్ఖాన్పేట కానీ, నందివనపర్తి కానీ, యాచారం ఆ రోడ్డు ఏదైతే ఉందో పాత రోడ్డు, ఆ రోడ్డుని ఇప్పుడు స్క్రాప్ చేశారు. దాన్ని ఎక్స్టెన్షన్ వర్క్ జరగడం లేదు. దాని బదులు వేరే ట్రంక్ రోడ్డును ప్రపోజ్ చేసింది గవర్నమెంట్. అది కుర్మిద్ద నుంచి యాచారం పోలీస్ స్టేషన్ మధ్య వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన అలైన్మెంట్ వర్క్ జరుగుతోంది ఇప్పుడు. దాంతోపాటు అమరావతి రోడ్డు కూడా ఇటువైపే వస్తుంది. మేడిపల్లికి మల్కీజ్గూడకు మధ్యలో వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలైన్మెంట్ త్వరలో ఖరారు కాబోతోంది. సో అలాంటి కీలకమైన ప్రాంతంలో అదే రకంగా అటువైపు ఏఐసిటీ, అదే రకంగా హెల్త్ సిటీ, ట్విన్ టవర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ వచ్చే ముచ్చర్ల ప్రాంతంలో కూడా నేను సజెస్ట్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా మార్క్ మై వర్డ్స్, నేను చెప్తున్న ప్రాంతాలు అద్భుతంగా గ్రోత్ అవుతాయి. ఎందుకంటే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వస్తే దానికి 2-3 రెట్లుగా ఇతరత్ర ఉపాధి కల్పన అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి మూమెంట్ పెరుగుతుంది, డిమాండ్ కూడా పెరుగుతుంది ల్యాండ్కి. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.